ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇటీవల సోషల్ మీడియాలో అంచెమ దినాల గురించి మరొకసారి ప్రజలు మాట్లాడుకోవటం ఆరంభించారు. ఎందుకంటే ఈ మధ్యన అనగా జనవరి 20వ తారీఖున 2025 సంవత్సరం జనవరి 20వ తారీఖున అమెరికా దేశంలో డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఆయన మరొకసారి పదవీ స్వీకారం ఆయన చేయటం జరుగుతూ వచ్చింది. ప్రియులారా, వారు గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశానికి రాజధానిగా యెరూషలేము పట్టణాన్ని ఆయన ప్రకటిస్తూ వచ్చారు. అంటే గతంలో వరకు కూడా ఇశ్రాయేలులకు దేశమైతే ఉంది, కానీ వారికి రాజధాని లేదు. ఇశ్రాయేలు దేశానికి రాజధాని లేదు. రాజు అయినటువంటి దావీదు యెరూషలేము పట్టణం నుంచి ఆయన పరిపాలన చేయటం అనేది జరిగింది. అంతేకాదు, రేపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు అదే యెరూషలేములో నుండి ఆయన దావీదు కుమారుడిగా లోకాన్ని పరిపాలన చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు దేశానికి యెరూషలేము మహాపట్టణము రాజధానిగా ప్రపంచం గుర్తించవలసి ఉంటూ వచ్చింది. కానీ పోయినటువంటి 5 సంవత్సరాల క్రితం డొనాల్డ్ ట్రంప్ గారు తన అధ్యక్ష పదవి నుంచి దిగిపోక మునుపు యెరూషలేము మహాపట్టణాన్ని ఇశ్రాయేలు రాజధానిగా ఆయన గుర్తిస్తూ అధికారికంగా ఆయన ప్రకటిస్తూ ఆయన దిగిపోవటం జరిగింది. అయితే ప్రియులారా, ఇప్పుడు మరలా ట్రంప్ గారు ఈ 2025 సంవత్సరం 20వ తారీఖు జనవరి 20వ తారీఖున తిరిగి మరలా ఆయన అధ్యక్ష పీఠం అధిష్ఠించినప్పుడు క్రైస్తవ లోకంలో అనేక మంది అంచెమ దినాలు సమీపించాయని వారి యొక్క ఆలోచన విధానము అంచెమ దినాల వైపు మల్లుకుంటూ వచ్చింది. అంటే యెరూషలేములో దేవునికి ఒక మందిరము కడితే ఆ మందిరములో యాజకులు అనేటువంటి వారు అనుదినము దేవునికి ఉదయము సాయంత్రము బలులు నైవేద్యాలు దేవునికి అర్పిస్తూ ఉంటే అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చే అవకాశం ఉన్నదని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. దేవుని స్తోత్రం. ప్రస్తుతానికి యెరూషలేములో ఇశ్రాయేలులకు దేవాలయము లేదు. సొలొమోను నిర్మించినటువంటి దేవాలయము నెబుకద్నెజరు కాలంలో అది పడగొట్టబడింది. ఆ తరువాత ఎజ్రా, నెహెమ్యా ఇటువంటి గొప్ప గొప్ప భక్తులు, జెరుబ్బాబెలు లాంటి భక్తులు దేవుని మందిరాన్ని తిరిగి కట్టారు, బాగు చేశారు. అది రెండవసారి ఆ మందిరాన్ని కట్టినట్టు అయ్యింది. అయితే యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత మొదటి శతాబ్దంలో డొనేషన్ చక్రవర్తి అనేటువంటి ఒక చక్రవర్తి యొక్క పరిపాలన కాలంలో మరలా ఆ మందిరాన్ని పడగొట్టడం జరిగింది. ప్రియులారా, ప్రస్తుతం యూదులకు లేదా ఇశ్రాయేలులకు దేవాలయము లేదు కనుక వారు బలులు అర్పించుట లేదు. ప్రస్తుతం వారికి యాజకత్వం అనేది లేదు. కాబట్టి యేసు ప్రభు వారు తిరిగి వచ్చేటప్పుడు భూలోకానికి రెండవసారి ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఇశ్రాయేలులకు ఒక దేవాలయం ఉంటుంది అని వాక్యము తెలియపరుస్తుంది. కనుక ట్రంప్ గారు ఈ దేవాలయం కట్టడంలో ఇశ్రాయేలులకు సహాయము ఆయన చేస్తాడు అని, ఇటీవలే జరుగుతూ వచ్చినటువంటి హమాస్కి ఇశ్రాయేలుకు జరుగుతున్న యుద్ధం మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు దేశంలో ముందుగా ఇశ్రాయేలు దేశంలో ఒక మందిరము దేవునికి కట్టబడాలి, యాజకులు యాజకత్వము చేస్తూ ఉండాలి. ఆ తరువాత ఒక భయంకరమైనటువంటి ఒక పెద్ద యుద్ధము ఇశ్రాయేలు దేశం మీద జరగబోతూ ఉంది. ఆ యొక్క యుద్ధము రష్యా తన మిత్ర దేశాలని కలుపుకుని ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళబోయేటువంటి పరిస్థితి వస్తుందని యెహెజ్కేలు గ్రంథములో దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఈ పరిస్థితులు జరగాలి.
ఇవి జరిగిన తర్వాత ప్రపంచమంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులకి మరి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికైతే యుద్ధం మనం చూస్తూ ఉన్నాం. ఉక్రెయిన్ కానివ్వండి, ఇస్రాయేల్ దేశంలో కానీ ఎంత మరి తీవ్రమైన ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరుగుతూ ఉందో మనం చూస్తున్నాం. బహుశా యుద్ధాల కారణంగాను ఏమో తెలియదు, కానీ ఎండలు విపరీతంగా కాస్తూ ఉన్నాయి. ఒకవైపున చలి పెడుతుంది, మరొక వైపున ఎండ కాస్తూ ఉంది. మరి ఒకవైపున లాస్ ఏంజిల్లో ప్రిలరా కార్చిచ్చు రగులుకొని కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు కాలి బూడిది అవుతూ వచ్చాయి. మరి జనవరి మొదటి వారంలో కార్చిచ్చు మొదలుపెట్టింది. చాలామంది నిరాశ్రయులయ్యారు. గొప్ప గొప్ప ధనవంతులు ఇల్లు కాలి బూడిదయ్యాయి. కానీ మరలా ఈ జనవరి లాస్ట్ వారంలో మరలా కార్చిచ్చు మళ్ళా లాస్ ఏంజిల్లో మరొక పక్కన మళ్ళా అంటుకుని దరిదాపుగా 5,000 ఎకరాలు కాలిపోయినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దరిదాపుగా 29 మంది చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఎంత నష్టం జరుగుతుంది ఈ యుద్ధాల కారణంగా. ఇప్పటికే వాతావరణం ఈటెక్కిపోయింది. ఒకవైపున మంచు కొండలు కరిగిపోతున్నాయి. ప్రియులారా, రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి అనారోగ్యము, తీవ్రమైనటువంటి కరువు, ప్రపంచమంతా కూడా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ట్రంప్ గారు ఇలాగా అధ్యక్షుడిగా ఆయన పీఠం అధిరోహించాడో లేదో వెంటనే వీసాలు HB1 వీసాలని రద్దు చేస్తున్నాం, పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం, ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళకి మేము పౌరసత్వం ఇవ్వమంటూ ఒక ఆర్డర్ తీసుకుని వచ్చాడు. ప్రజలు చాలామంది దాన్ని చూసి ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు, బాధపడుతున్నారు. రేపు ఏం జరగబోతుందని ఆందోళన ప్రజల్లో బయలుదేరింది. ఏది ఏమైనప్పటికీ రాబోయే దినాలు అంచెమ దినాలు, కడవరి దినాలు, చివరి దినాలు. మరి ప్రపంచాన్ని పరిపాలించడానికి ఒక నియంత రాబోతున్నటువంటి దినాలు. ఈ నియంతను గురించి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు చెప్పింది. ఆ విషయాలకును ఇశ్రాయేలులు మందిరం కట్టుకోవడానికి కొన్ని సంబంధం ఉంటూ ఉంది. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడు భక్తుడైనటువంటి దానియేలుకు ఆయన కొన్ని దర్శనాలని చూపిస్తూ వచ్చారు. ఆ యొక్క దర్శనాల్లో ఒక మిక్కిలి భయంకరమైనటువంటి 4 జంతువులు ఆయనకి కనిపించే దర్శనంలో. అయితే 4వ జంతువు గురించి ఒక ప్రత్యేకంగా బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే ఈ పరిస్థితి అంచెమ దినాల్లో, భవిష్యత్తులో ఇది జరగబోతూ ఉంది. ఒకవేళ మనలో చాలామంది బ్రతికుండగా ఈ పరిస్థితులు మనం చూస్తామేమో తెలీదు. అంత సమీపంగా ఉన్నాయి అని చెప్పుకోవడానికి ప్రియులారా మరి సందేహించవలసిన అవసరం కూడా లేదు. తాజా పరిస్థితులను బట్టి మనం ఒకవేళ మనలో చాలామంది బ్రతికి ఈ ఘోరమైన పరిస్థితులు చూస్తామేమో తెలీదు. మరి ఒకవేళ చూడకుండా ముందుగానే ప్రభునందు నిద్రిస్తే వారు ధన్యులు. వాక్యం చెప్తుంది కదా, ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు అని రాయమని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో రాయబడుతూ ఉంది. కనుక ప్రభునందుండి దేవునిలో క్రీస్తులో ఉండి ఆయన అడుగు జాడలో నడుస్తూ, ఆయన భయభక్తులతో నడుస్తూ తమ వస్త్రాన్ని కాపాడుకుంటూ, అంటే పవిత్రమైన తమ జీవితాన్ని కాపాడుకుంటూ, తమ వస్త్రాలను అపవిత్రపరచుకోకుండా, అంటే అపవిత్రమైన పనులు చేయకుండా, అపవిత్రంగా జీవించకుండా పరిశుద్ధంగా జీవిస్తున్న వాళ్ళు ధన్యులు. క్రీస్తులో ఉన్న వాళ్ళు ధన్యులు. చివరి వరకు వాళ్ళు మరణించిన వాళ్ళకి మంచిది. ఎందుకంటే రాబోయే పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో భక్తి కలిగి జీవించడం, ఆ పరిస్థితుల్లో విశ్వాసం కలిగి జీవించడం, ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తూ జీవించడం చాలా కష్టమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు అని అందుకు రాయబడింది. ఎందుకంటే ఆ పరిస్థితులు వాళ్ళకి ఉండవు. కనుక ఇప్పుడు పరిస్థితులు బాగున్నప్పుడు మనం భక్తి చేస్తే ఎంత అదృష్టవంతులము. ఇప్పుడు పరిస్థితులు బాగున్నప్పుడే మనము దేవుని యొక్క నీతిని నెరవేరుస్తూ, బిడలారా దేవుని చిత్త ప్రకారంగా మనం జీవిస్తే ఎంత ధన్యులం అవుతామో చూడండి. రాబోయే రోజుల్లో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ
మన భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి మనం జీవిస్తాము అనేటువంటి గ్యారంటీ ప్రజలకు ఉండదు. అటువంటి స్థితిలోనికి మనం లోకం త్వరలోనే వెళ్ళబోతూ ఉంది. కనుక పరిస్థితులను మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. లోకంలో ఏం జరుగుతుంది, దేశాల్లో ఏం జరుగుతుంది, అగ్రరాజ్యాలు ఏం చేయబోతూ ఉన్నాయి, ఇవన్నీ మనం ఒకంత పరిశీలన చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, చూసుకుంటూ మరింత భయంతోనూ భక్తితోనూ ఉండాలి. హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది కదా, ఆ దినము సమీపించే కొలది ఏంటంటండి, కొందరు మానుకొనుచున్నట్టుగా అంటుంది వాక్యం. 10వ అధ్యాయం 27వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 27వ వచనంలో 24వ వచనం అమ్మది చూడండి. 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా అంటే సంఘముగా కూడుకొనుట మానక. చూసారా, ఇక్కడ వినండి, కొందరు మానుకుంటున్నారంట సంఘముగా కూడుకోవటం. నిజమే కదా, చాలామంది కూటాలకు రావట్లేదు. చాలామంది కూటాలకు వస్తున్నారు, చాలామంది ప్రార్థనలకు వస్తున్నారు, కానీ చాలామంది రావట్లేదు. అంటే సగం మంది సమాజంగా కూడుకుంటున్నారు. ప్రతి సంఘంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఆదివారం అయితే తప్పనిసరిగా ఇంచుమించుగా 190% మంది అందరూ దేవుని మందిరానికి వస్తున్నారు. కానీ మిగతా కూటాలలో మాత్రం సగం మంది లేదా సగం మంది కంటే ఎక్కువ మంది మాత్రమే కూటాల్లో పాల్గొంటున్నారు, మిగతా వాళ్ళు మానుకుంటున్నారు. ప్రియులారా, మనము ఆలోచన చేసుకోవాలి. వాక్యం చెప్తుంది, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకని. ఎవరు చెప్తున్నారండి మానుకోవద్దని? బైబుల్ చెప్తుంది. మీరు మానకండి, ప్రార్థనకు రండి, వాక్యం వినండి, ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి అని అంటే కొంతమందికి ప్రియులారా మరి అది ఎలా అర్థమవుతుందో తెలియదు, కానీ మానుకుంటూ ఉన్నారు. వాళ్ళు భక్తిహీనులు అయిపోతారు. అలాంటి వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు భక్తిహీనులు అయిపోతారు. పరిస్థితులు తారుమారైనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మరి శోధనలు వచ్చినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు వాళ్ళు ప్రభువులో నిలబడలేరు. వారు విశ్వాసంలో స్థిరంగా ఉండలేరు, సహవాసంగా కూడుకోలేరు, వారు దేవుని వాక్యాన్ని నెరవేర్చలేరు, మరలా లోకంలోనికి వెళ్ళిపోతారు. వారికి దేవుడిచ్చిన రక్షణ వాళ్ళు వదిలిపెట్టేసుకునే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. అందుకనే సమాజంగా కూడుకోవటం మనం మానుకోకూడదట. కాబట్టి సమాజంగా కూడుకోవటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు. చూడండి, మనకి ఏం కావాలంటే అండి, హెచ్చరిక కావాలి. ఏం కావాలి? హెచ్చరించుకోవాలి, ఒకరికొకడు హెచ్చరించుకోవాలి. మన ఇద్దరం ఫ్రెండ్సే, మన ఇద్దరం చోట కూర్చుందాంలని బడాయికి గొప్ప కాదు మనం అలా అనుకోవటం. ఆ పక్కనున్నవాడు రాకపోతుంటే, దేవుని మందిరానికి సహవాసంలోకి రాకపోతుంటే వాడిని నువ్వు హెచ్చరించాలి. హెచ్చరిస్తే మళ్ళీ వాడు కోపగించుకుంటాడు అనుకుంటే, వాడు కోపగించుకోవటం ముఖ్యం కాదు, వాడు రక్షణ పొందాడు. వాడు మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళి నశించిపోకూడదని నీకు ఉండాలి. కనుక ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలి? హెచ్చరించాలి. ప్రార్థనా సమయం అవుతుంది, ప్రార్థనా కూటానికి మనం వెళ్ళాలి, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలి, నువ్వు ఇంకా ఇటు తిరుగుతున్నావు, అటు తిరుగుతున్నావు, ఆ పని చేస్తానన్నావు, ఈ పని చేస్తానన్నావు, అక్కడికి వెళ్తానన్నావు, ఇక్కడికి వెళ్తానన్నావు, ఇలాగైతే ప్రార్థన టయానికి రాగలుగుతావా అని చెప్పి వారిని మనం హెచ్చరిక చేసి నడిపించాలి. ఎందుకంటే కొంతమంది కుంటోళ్ళు ఏంటండి, ఆధ్యాత్మిక విషయంలో, భక్తి విషయంలో కొంతమంది ఎలాంటి వాళ్ళండి? కుంటోడికి ఏముండాలి? ఊత ఉండాలి, సంఖలో కర్ర ఉండాలి, లేదంటే ఒక స్టాండ్ ఉండాలి, ఇలా పట్టుకుంటూ నడుస్తారు కదా. అలాంటి స్టాండ్ అని ఉంటే దాని యొక్క ఆధారంతో వాళ్ళు నడుస్తారు. అంటే కొంతమంది తమ మట్టుకు తాము భక్తి చేయలేరు. ఎవరో ఒకరు ప్రోత్సహిస్తే, ఎవరో ఒకరు వాళ్ళని నడిపిస్తే నడవగలుగుతారు. కొంచెం ఊత ఇవ్వాలి వాళ్ళకి, అది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ ఊత లేకపోతే నడవలేరు. ప్రియులారా, ఒక మాట, ఎవరు మనకు
ఓతిచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు మనకు సహకారిగా ఉండకపోయినా, ఎవరు మనల్ని ప్రోత్సహించకపోయినా, మనల్ని మెచ్చుకోకపోయినా, మనం దేవుని యందు భయము భక్తి కలిగి మరి సమాజంగా మనం కూడుకోవాలి. మానుకోకుండా కూడుకోవాలి. వాళ్ళు ధన్యులు, వాళ్ళు భక్తులలో. దేవుని స్తోత్రం. భక్తుల్ని ఎవరో ప్రోత్సహించక్కర్లేదు. కాస్తో ఎంతో కొంత భక్తిహీనత ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలి. కొంచెం వాడిని అగ్నిలో నుంచి బయటికి లాగడానికి ప్రయత్నించాలి. ఆ తరువాత వాడు వింటాడు, వినకపోతే మనం ఏం చేస్తాం? కనుక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించే కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. చదవండి. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు ఏం చేయాలంటండి? పురుకొలుపుకోవాలంటే, ప్రోత్సహించుకోవాలంట. కాబట్టి ప్రియులారా, సమాజంగా కూడుకోవడం ఎంత అవసరమో చూడండి. వాక్యం దినదినము వింటే, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని లేదా వారంలో ఎక్కువ తరచుగా మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యంలో మనం గడుపుతూ ఉన్నప్పుడు మన ఆత్మీయ స్థితి బలపడుతుంది. ఎప్పుడైతే మనం మానుకుంటామో ఆత్మీయ స్థితి చల్లారిపోతుంది, దిగజారిపోతారు. కనుక వారు ప్రభురాకడ కోసం వాళ్ళు సిద్ధంగా ఉండాలి అంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం కూడుకోవాలన్నమాట, ఈ పరిస్థితులు ఇలా సంభవించేటప్పుడు. కనుక చూడండి, ఇక్కడ దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే దానియేలుకు వచ్చినటువంటి దర్శనాలు ఇవి అంచెమ దినాల్లో తన జనులైనటువంటి యూదులకు, అంటే యూదుడైనటువంటి దానియేలుకి దేవుడు చూపించాడు కదా. ఇతను ఒక ప్రవక్త, యూదులకు ప్రవక్త, అంటే ఇశ్రాయేలులో ప్రవక్త. ఇతనికి దేవుడు తన స్వజాతికి సంభవించబోయేటువంటి పరిస్థితులను గురించి ఆయనకి దర్శన రూపంలో దేవుడు చూపించాడు. కాబట్టి ఇశ్రాయేలు దేశంలో జరగబోయే పరిస్థితులు ప్రపంచమంతటి మీద కూడా ప్రభావం చూపే పరిస్థితులని ఆ గ్రంథము ద్వారా, పరిస్థితుల ద్వారా మనకు తెలుస్తుంది. అందుకనే వీటిని మనం ధ్యానించవలసి వస్తుంది. దానియేలుకు దేవుడు చూపించినటువంటి దర్శనములో 4 జంతువులు ఉన్నాయి. ఈ 4 జంతువులు 4 ప్రభుత్వాలు అన్నమాట. ఏంటండి? 4 ప్రభుత్వాలు. ప్రభుత్వాన్ని నడిపించేటువంటి వాడు ఎవడైతే వ్యక్తి ఉంటాడో అతను ఆ యొక్క అధ్యక్షుడు, అధికారం కలిగినటువంటి అధ్యక్షుడు ఒక క్రూర మృగము లాంటి వాడు అన్నమాట. అందుకైనా మృగాలను చూపిస్తున్నాడు అక్కడ ఆయన. ఆ ప్రభుత్వాలని మృగాలతో పోలుస్తున్నాడు. వాళ్ళ మానవత్వం, మంచి మర్యాద, ప్రేమ, సమాధానము, ఓర్పు ఏమి ఉండవు. జాలి, దయ, కనికరాలు వాళ్ళకు ఉండవు అన్నమాట. అంత క్రూరంగా వాళ్ళు వ్యవహరించబోతూ ఉన్నారు. కనుక వాళ్ళని క్రూర మృగాలతో పోల్చి దేవుడు వాళ్ళకి దానియేలుకి చూపించడం జరిగింది. అంతకుముందు 3 మృగాలను చూశాడు. అయితే ఒక ప్రత్యేకంగా అక్కడ 7వ వచనంలో ఒక 4వ మృగాన్ని దేవుడు చూపిస్తున్నాడు. చదవండి 7వ వచనం. పిమ్మట రాత్రి అందు నాకు దర్శనము కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును, ఆ మాటలు, ఆ పదాలు చూసారా? ఏం చెప్తున్నాడు? ఘోరమును అని అంటే ఏవో ఇలా రాశారులే, మనకెందుకులే, ఇది మనకు అర్థం అవ్వట్లేదని కొట్టి పారేయడానికి వీలేదు. ఆ రోజుల్లో పరిస్థితులు మనుషులకు ఘోరంగా ఉంటాయి. దేవుడేమో దేవుడా ఎక్కడున్నావు నాయనా, ఈ ఘోరమైన పరిస్థితులు ఏంటంటే లబోదీబో నెత్తు నోరు కొట్టుకునే పరిస్థితులు రాబోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ క్రూరమైన జంతువులు లాంటి ప్రభుత్వాలు రావటానికి కారణము ప్రజలే, దేవుని ప్రజలే. వాళ్ళు విచ్చలవిడిగా జీవించటం, వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తించటం, దేవుని యందు భయము కానీ భక్తి కానీ లేకుండా, నీతి, నిజాయితీ, మంచితనం ఏమీ లేకుండా, పరిశుద్ధత లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కనుక వాళ్ళని మృగం లాంటి వ్యక్తులకి దేవుడు అప్పగించే పరిస్థితి వచ్చిందన్నమాట. అందుకని వాళ్ళు అంటున్నాడు ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడిను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబలము మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను
10 కొమ్ములు ఉండెను. చాలండి. ఇది మనం గమనించవలసిన, అర్థం చేసుకోవలసిన ఒక విషయం అన్నమాట. అంటే ఒక క్రూరమైన జంతువును చూపించాడు, అదొక ప్రభుత్వము. ఆ క్రూరమైన జంతువు ఇదివరకు ఉన్నటువంటి ప్రపంచాన్ని పరిపాలించిన ఒక వ్యక్తికి పోల్చబడింది. కానీ అతని ప్రభుత్వంలో నుంచే భవిష్యత్తులో ఒక 10 మంది రాజులు రాబోతున్నారంట. అక్కడ 24వ వచనం చూడండి, అక్కడ ఏమని చెప్తుందో వాక్యము. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులు. అర్థమైంది కదా మీకు? వాక్యం అర్థమవుతుంది కదండి. 10 కొమ్ములు కలిగినటువంటి ఈ క్రూర మృగం ఏంటంటే 10 మంది రాజులు కలిపి, అంటే 10 దేశాలు కలిపి, ఒక దేశానికి ఒక రాజు కదా, కాబట్టి 10 దేశాలు కలిపి ఒక్కడే రాజుని ఎన్నుకుంటారు. అతని క్రింద ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఏక ప్రభుత్వం. ఈ 10 మంది కలిగినటువంటి ఒక ప్రభుత్వం ఏర్పడి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచమంతటిని కూడా బెదిరిస్తారు. మీరంతా మాకు లోబడండి, మా ప్రభుత్వం కింద మీరు పని చేయండి, లేదంటే మిమ్మల్ని మేము నాశనం చేస్తాము అని వాళ్ళు చెప్పబోతూ ఉన్నారు. కాబట్టి ఆ 10 మంది ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రభుత్వానికి ఒక్కడు రాజుగా ఉండబోతున్నాడు, నియంతగా ఉండబోతున్నాడు. అతడు చాలా క్రూరమైన వాడని బైబిల్ చెప్తుంది. దీని గురించే మనం ఆలోచన చేయగలిగితే ఇతడు పరిపాలనలోకి వస్తాడని, ఇతడు పరిపాలనలోకి వస్తాడు. మనం ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చదివితే ఈ క్రూర మృగం గురించి అక్కడ కూడా చెప్పబడుతూ ఉంది వాక్యం. చూడండి, మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచిదును. విన్నారు కదా, సముద్రంలో నుంచి వస్తుందంట ఒక క్రూర మృగం. దానికి కూడా 10 కొమ్ములు ఉన్నాయంట. కాకపోతే 7 తలలు ఉన్నాయని చెప్పాడు. ఆ తలలు వేరే సంగతి, దాని గురించి తర్వాత మనం ఆలోచన చేద్దాం. మొత్తానికి ఒక 10 మంది రాజులు కలిగినటువంటి ఒక ప్రభుత్వం రాబోతున్నట్టు అటు దానియేలు ప్రవక్త, ఇటు యోహాను గారు కూడా ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి మరి అపోస్తులుడైనటువంటి యోహాను గారు కూడా తెలియపరుస్తూ వచ్చారు దర్శనం రూపంలో. దేవుని స్తోత్రం. ఇతడు వచ్చినప్పుడు ఇతను చేయబోయే పనులు కొన్ని ఉన్నాయండి. ఆ కొన్ని ఏంటంటే దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోయును. ఇది భవిష్యత్తులో జరగబోతుంది. ఇక్కడ వాక్యం మనం ఏం వింటున్నాము? ఆలయమును పడద్రోయును అనే మాట. మీకు ఇప్పుడు అర్థమైందా? ట్రంప్ గారు వచ్చారు, ఇశ్రాయేలు దేశంలో మళ్ళా యూదులకు దేవుని మందిరం ఒకటే కట్టడానికి మంచి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మనమందరము అంచె దినాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. భయంకరమైనటువంటి కరువు దినాలు, శ్రమకాలాలు, మరి ప్రపంచాన్ని పరిపాలించే నియంత రావటానికి సమయం ఆసన్నమయ్యింది. 666 ముద్ర, మరి అలాగే రోబోలు రాబోతున్నాయి అని ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఇప్పుడు క్రైస్తవ లోకం మాట్లాడుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, అతను వచ్చినప్పుడంట అతను ఏం చేస్తాడు? యూదులకు ఉన్నటువంటి దేవాలయాన్ని పడగొడతాడు. అతను చేసే పని ఒకటి. మరి ఇప్పుడు యూదులకు దేవాలయం ఉందా పడగొట్టడానికి? లేదు. కాబట్టి అతను వచ్చినప్పుడు దేవాలయాన్ని పడగొడతాడని రాయబడింది. కాబట్టి అతను రాకముందే ఇశ్రాయేలు దేశంలో ఒక దేవాలయము కట్టబడాలన్నమాట. ఒక దేవాలయం కట్టబడితే అక్కడ యాజకులు మళ్ళా బలులు అర్పిస్తూ అక్కడ యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉంటే ఆ తరువాత అతను వచ్చినప్పుడు ఆ దేవాలయాన్ని పడగొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక అబద్ధ క్రీస్తు ప్రపంచ నియంత రావాలి అంటే ఇశ్రాయేలు దేశంలో దేవాలయం అనేది కట్టబడాలి అనే సంగతి వాక్యము తెలియపరుస్తుంది. ఇక్కడ రెండవదిగా అతను చేసిన మరొక పని అక్కడ చూడండి, 9వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథం
9వ అధ్యాయం 27వ వచనం. అతడు ఒక వారము వరకు అనేకులతో నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఏయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును. విన్నారు, ఇక్కడ అతను చేసే మరొక పని ఏంటంటే, అతడు బలిని నైవేద్యాన్ని నిలిపివేస్తాడట. దేవుని మందిరంలో అప్పటి వరకు జరుగుతున్నటువంటి బలులు నైవేద్యాలను కూడా నిలిపేస్తాడంట. నిలిపివేసి హేయమైనది తీసుకొచ్చి నిలబెడతాడంట అక్కడ. అది హేయమైనది అంటే ఏమిటి? హేయమైనది అంటే అర్థం ఏంటంటే రెండు ఉన్నాయి. ఏది తేల్చుకోవాలో క్రైస్తవ లోకానికి అర్థం కావట్లేదు. కానీ హేయ వస్తువు అని రాయబడింది బైబిల్లో. యేసుప్రభు వారు కూడా మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో ఆయన చెప్పారు. 27వ వచనంలో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం చూడండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, యేసు ప్రభు వారు కూడా ఈ విషయం ప్రస్తావిస్తున్నారు. యేసు ప్రభు వారి శిష్యులు అడిగారు. అక్కడ మనం 1వ వచనంలో చదివితే దేవాలయాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు ఏంటంటే, ఈ మీరు చూస్తున్నటువంటి మందిరం రాతి మీద రాయి ఒకటైనను ఉండదు, ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడే దినాలు వస్తాయని. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఈ ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేంటి మాతో చెప్పని యేసుప్రభు వారి శిష్యులు ఆయన ఏకాంతమంది అడిగినప్పుడు ఆయన చెప్తున్నారు. ఆయన రాకడ యొక్క సూచనలు చెప్పారు. ఆ రాకడ యొక్క సూచనలు ఏంటంటే, దానియేలు చెప్పినట్లుగా హేయమైన వస్తువు దేవాలయములో నిలబెట్టబడుతుంది. కాబట్టి దేవాలయములు హేయమైన వస్తువు నిలబెట్టాలంటే దేవాలయం కట్టబడాలి కదా, లేదు కదా. అందుకని త్వరగా కట్టబడుతుంది. ఈ సంవత్సరం కావచ్చు, లేదా రేపు 2026 సంవత్సరంలో అయినా కావచ్చు దేవాలయం కట్టబడవచ్చు. ఒకవేళ ఈ సంవత్సరంలోనే దేవాలయం కట్టబడితే ప్రియులారా, అంచెమ దినాలు సమీపించినట్టే. ఇప్పటికే సమీపించాయి. కానీ నాశన పుత్రుడైనటువంటి ప్రపంచ నియంత క్రూరుడు, భయంకరమైనటువంటి ఇనపదంతాలు కలిగి 10 కొమ్ములు కలిగినటువంటి రాజ్యము అధిపతి బయలుపడే అవకాశము ఉన్నదన్నమాట. ఆ పరిస్థితి ఇప్పుడు త్వరగా సమీపించిందని క్రైస్తవ లోకం ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తుందంటే, ప్రభు రాకడ త్వరగా రాబోతుంది కనుక ఓ సహోదరుడా, ఒక సహోదరి, నువ్వు త్వరగా మరి రక్షణ పొందినటువంటి వాళ్ళేమో ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉండండి. శ్రమలు రాబోతున్నాయి, ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. భక్తిని కాపాడుకోండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, పరిశుద్ధతను కాపాడుకోండి, ప్రేమను సమాధానాన్ని కాపాడుకోండి, పరిశుద్ధాత్మను కాపాడుకోండి అని ఎలాగున ఒకరికొకరు హెచ్చరించుకునే పరిస్థితి అన్నమాట. ఇంతకీ హేయమైన వస్తువు అంటే ఏమిటంటే, మన ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము చివరి వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక ఏ స్తంభమునైనను, అంటే దేవునికి హేయమైనది, దేవునికి విరోధమైనది. హేయమైంది అంటే విరోధమైంది. దేవునికి హేయమైంది ఏది? విగ్రహం అన్నమాట. అంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి రాబోతున్నటువంటి ఈ ప్రపంచ నియంత క్రైస్తవ లోక భాషలో మాట్లాడుకోవాలంటే అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో దేవుని కొరకు కట్టబడిన దేవాలయంలో ఒక హేయమైన వస్తువును అనగా ఒక విగ్రహాన్ని నిలబెడతాడు. మన వాక్యంలో చదవగలిగితే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో హేయమైన వస్తువు అంటే పంది అని కూడా రాయబడింది. చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 17వ వచనం. తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిలిచిన ఒకని చూచి తిని
తాము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచుకొనుచున్న వారై పంది మాంసమును, చూసారా అక్కడ మరలా చెప్తున్నాడు, హేయ వస్తువును పందుకొక్కులను తినివారును. చాలండి, మనం ఇక్కడ చదువుకున్న మాట ఏంటంటే హేయ వస్తువు అనే మాట. యేసుప్రభువారు ఏం చెప్పారు? దానియేలు చెప్పినట్లుగా పరిశుద్ధ స్థలములో అంటే దేవుని మందిరములో హేయ వస్తువు చూచినప్పుడు చదువువాడు గ్రహించును కాక అన్నాడు కదా. ఆ హేయ వస్తువు అంటే ఏమిటి? ఒకటి విగ్రహం. దేవునికి విగ్రహం అంటే హేయమైంది. విగ్రహాన్ని ఆయన ద్వేషిస్తాడు కనుక విగ్రహాన్ని ఎవరో పెట్టుకోకూడదు, విగ్రహాన్ని పూజించకూడదు బైబిల్ ప్రకారంగా. అందుకని విగ్రహానికి అర్పించింది కూడా తినకూడదు అన్నాడు ఆయన. విగ్రహాలను పెట్టుకోకూడదు, విగ్రహాలను పూజించకూడదు, విగ్రహాలకు అర్పించినవి కూడా తినకూడదని దేవుడు చెప్పాడు. ఎందుకంటే అవి దేవునికి హేయమైనవి, దేవునికి రోషం పుట్టించే విరోధంగా ఉన్నవి. కాబట్టి ఇక్కడ మనం చదివితే పంది కూడా హేయమైందని అక్కడ రాయబడింది. అందుకని చాలామంది సేవకులు ఏం చెప్పారంటే దేవుని మందిరంలో పందిని బలిగా అర్పిస్తాడు అని చెప్పి కొంతమంది బోధించడానికి కారణం అన్నమాట. కానీ పందిని అర్పిస్తాడనే దానికంటే అక్కడ వస్తువు అని రాయబడింది. ఏంటండి? ఏం నిలబెడతాడంట? వస్తువు అని రాయబడింది. కాబట్టి పంది వస్తువు కాదు కదా, అదొక జంతువు, ఒక జీవి. దాన్ని అర్పించడం వేరు, నిలబెట్టడం వేరు. వస్తువుని నిలబెట్టడం వేరు. కనుక ఏ వస్తువుని నిలబెడతాడు? ఏ వస్తువుని నిలబెడతాడు అంటే ప్రకటన గ్రంథం చెప్తుంది 13వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఏ వస్తువుని నిలబెడతాడు? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. భూమిలో నుంచి ఒక క్రూర మృగం రాబోతుందంట. అంటే ఒక వ్యక్తి భూమి అంటే ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యంగాను, సముద్రము అంటే అన్య జనాంగాలకు సాదృశ్యంగాను చెప్పబడుతూ ఉంది. మళ్ళా అవన్నీ కూడా చెప్పాలంటే చాలా మనం వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి, 10 కొమ్ములను 7 తగలలు కలిగినటువంటి ఈ ప్రపంచ నియంత అన్య జనాంగాల్లో నుంచి వస్తాడు. అన్యుల్లో నుంచి వస్తాడు అంటే అతను ఇశ్రాయేలుడు కాదు. కాబట్టి ఇశ్రాయేలులతో సంధి చేసుకుంటాడు. నేను మీకు సమాధాన రాజ్యాన్ని మీకు నేను ఇస్తాను, మీ దేశం మీదకి యుద్ధాలు లేకుండా మీరు సురక్షితంగా నిర్భయంగా జీవించటానికి నేను హామీ ఇస్తాను. కాబట్టి మీరు కూడా నా యొక్క పరిపాలనలో నాతో పాటు భాగస్వాములు కండి అని ఏదో మొత్తానికి ఇచ్చకూపు మాటలు చెప్పి ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు ప్రజల ప్రధానులతో అతను ఒప్పందం చేసుకుని ఒప్పందం కాగితాల మీద సంతకం చేసుకోవటం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలకంటే 7 సంవత్సరాలకి. ఒక 7 సంవత్సరాలు ఒప్పందం మీద అధికారం నాకు అప్పగించండి, మీకు శాంతి రాజ్యాన్ని నేను ఇస్తాను. ఇప్పటి వరకు మీరు ఎన్నో యుద్ధాలు చూశారు, ఇప్పటికి ఎంతో నాశనం చూశారు. కాబట్టి మీకు శాంతి కలిగజేస్తాను, నేను నెమ్మది కలిగజేస్తానని వాళ్ళకి ఇచ్చకు మాటలు చెప్పినప్పుడు వాళ్ళు నమ్మి, ఎందుకంటే ఇప్పటికే ఎన్నో యుద్ధాలు ఇప్పటికే చూస్తున్నారు కదా, వాళ్ళు ఎన్ని తిప్పలు పడుతున్నారో. ఇశ్రాయేలులు దేవుని విసర్జించి దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి దేవుని నామానికి అవమానకరంగా జీవించిన ఇశ్రాయేలులకు పట్టిన గతి నేను ఎప్పుడు చెప్తున్నాను. దేవుడు దయామయుడు, సందేహం ఏం లేదు. దేవుడు కరుణామయుడు, అసలు సందేహించక్కర్లేదు. దేవుడు ప్రేమమయుడు, ఎవరో కూడా దేవుని ప్రేమను శంకించవలసిన అవసరం లేదు. కానీ దేవుడు రోషం గలవాడు, దేవుడు నీతి గలవాడు, దేవుడు న్యాయం గలవాడు. అది మాత్రం మర్చిపోకండి. ఆయనకి ఎవరైనా ఒకటే, దేవునికి పక్షపాతం అనేది లేదు. ఆయన నమ్ముకున్నందుకు ఒకలాగా, నమ్ముకోలేందుకు ఒకలాగా కాదు. ప్రియులారా, అన్యజనుల కంటే భయభక్తులు కలిగి ఉండవలసింది ఎవరు? దేవుని ప్రజలే. ఎందుకంటే అన్యులకు దేవుడి గురించి తెలియదు కనుక వాళ్ళు దేవుని విరోధంగా వాళ్ళు జీవిస్తారు. కానీ మనం దేవుడు ఎవరో తెలుసు మనకి. మనం దేవుడిని నమ్ముకున్నాం, దేవుడిని ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మనకెంత నీతి ఉండాలి, మనకెంత దేవుడి పట్ల భయభక్తులు ఉండాలి, మనకి ఎంత క్రమం ఉండాలి. మనం లోకస్తులతో స్నేహం చేసి వాళ్ళ మాటలు విని మన దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించడం, మాట్లాడటం జరుగుతూ ఉంది.
మరి అటువంటి వాళ్ళ పరిస్థితి గతి ఏమవుద్దో మీరు చూడండి. దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు, అతని తర్వాత అతని సంతానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతని సంతానం కోసం దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. వారి కోసం 40 సంవత్సరాలు మన్నాను కురిపించాడు, పూరేళ్ళనిచ్చాడు, రాతిలోంచి నీళ్ళనిచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. వాళ్ళ కోసం ఎన్ని పనులు చేశాడు దేవుడు. కానీ వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు, ఆయన నామానికి అవమానకరంగా జీవిస్తున్నప్పుడు, నీతి న్యాయం లేకుండా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నప్పుడు అంతే రోషం పోని వాళ్ళని దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఎన్ని తిప్పలు పడుతున్నారు. యేసుక్రీస్తుని విసర్జించారు వాళ్ళు. వారు రక్షకుడైన యేసుక్రీస్తుని వాళ్ళు విసర్జించారు. వాళ్ళు మెస్సీగా వాళ్ళు అంగీకరించలేదు లేదా కాబట్టి ఆయన్ని సిలువ వేసి చంపారు వాళ్ళు తెలియక. ఆ తరువాత తరమైన వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదువుకుని గ్రహించి మరి యేసుక్రీస్తుని వాళ్ళు మెస్సీగా అంగీకరిస్తున్నారా? లేదు. వాళ్ళు అంగీకరించే వాక్యాలు వాళ్ళకు ఉన్నాయి, అవి వాళ్ళు గుర్తించట్లేదు. వాళ్ళకి వ్యతిరేకమైన వాక్యాలు ఉన్నాయి వాళ్ళకి గ్రంథంలో, వాటిని మాత్రమే చూసుకుంటున్నారు, దేవునికి దూరం అయ్యారు. కనుక ఇప్పుడు తిప్పలు పడుతున్నారు బిడ్డలారా. వాళ్ళకి శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఏ రోజున ఏమైపోతారో వాళ్ళకి అర్థం లేదు. మరి అంతగా వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఎంత ప్రియులారా 10 రాజ్యాలను కలుపుకొని ప్రపంచాన్ని పరిపాలించడానికి రాబోతున్న వాని యొక్క మాటలు, ఇచ్చకపు మాటలు విని వాళ్ళ ప్రశాంతత కొరకు, వాళ్ళ రక్షణ కొరకు మరి వాళ్ళు నమ్మి అతనికి అధికారాన్ని అప్పగిస్తారన్నమాట. అలా అప్పగించినప్పుడు ప్రస్తుతం లోకమంతా కూడా అతను చేయబోయే పని ఏంటంటే, అక్కడ 13వ వచనంలో రాయబడింది చూడండి. ఇశ్రాయేలు దేశంలోనే ఒక ప్రవక్త ఒకడు లేస్తాడంట భూమిలో నుంచి, అంటే ఇశ్రాయేలు దేశంలో నుంచి అన్నమాట. అతడు ఏం చేస్తాడంటే 13వ వచనం చదవండి. ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లు గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమ చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు. అక్కడ చదివాను చూసారా? ఆ మృగానికి ఒక ప్రతిమ చేయాలని. ఏంటంటే అండి, హేయమైన వస్తువు అంటే ఏంటి? అది మనం మాట్లాడుకుంటున్నది పరిశుద్ధమైన స్థలములో, దేవుని మందిరములో, దేవాలయములో వాడు కూర్చుంటాడని పౌలు గారు కూడా చెప్పారు. దశలోనికి రాసిన పత్రికలో, 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి, చూడండి దేవుని సంఘములో ఏం సంభవిస్తుందట? భ్రష్టత్వం. అంటే ప్రార్థన అంటే నిర్లక్ష్యం. శుక్రవారం ప్రార్థన అక్కర్లేదు, శనివారం ప్రార్థన అక్కర్లేదు, లేదా బుధవారం ప్రార్థన అక్కర్లేదు. ఎందుకంటే కొంతమంది శనివారం ప్రార్థనలు ఉంటాయి, ఆదివారం అందరికీ కంటిన్యూగా ఉంటాయి క్రైస్తవులకి. కొంతమంది శుక్రవారం ఉపవాస ప్రార్థన, కొంతమంది శనివారం ఉపవాస ప్రార్థన పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా కొన్ని చర్చీలు వారికి సహవాసాలు ఎక్కువగా ఉంటే వాళ్ళు ఉపవాస ప్రార్థన బుధవారం పెట్టుకోవచ్చు, గురువారం పెట్టుకోవచ్చు. వాళ్ళ యొక్క సహవాసం యొక్క వెసులుబాటుని బట్టి ఉపవాస ప్రార్థన అనేది పగలకు కానీ రాత్రికి కానీ మార్చుకుని సంఘాలు నడిపిస్తూ ఉంటారు. అవి కూటాలన్నమాట. ఈ కూటాల్లో కొంతమంది పాల్గొనట్లేదు, మానుకుంటున్నారని మనం ఇందాకే చదువుకున్నాం కదా ఒక వాక్యము. అలాగే సంఘాల్లో కూడా జరుగుతుంది కదా, చాలామంది రావటం మానేస్తున్నారు కదా. ఏమండి, ఆదివారం భక్తులు వాళ్ళు, మిగతా రోజులు భక్తి ఉండదు వాళ్ళకి. కాబట్టి ఇక్కడ మనం చదివితే వాక్యం చెప్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది. ప్రారంభ దినాల్లో అలా లేరు కదా క్రైస్తవులు. ప్రారంభ దినాలు ఎలాగున్నారో ప్రతి వారము ఏ రోజు కూటం అంటే ఆ రోజు కూటంలో పాల్గొంటూ వచ్చేవారు కదా. మరి ఇప్పుడేంటి, కొన్ని సంవత్సరాలు బాగానే భక్తి చేసి ఆ తర్వాత ఇలా నిర్లక్ష్యం వచ్చేసింది ఏంటి వాళ్ళకి అంటే అదే భ్రష్టత్వం. క్రైస్తవులు ఏమొస్తుందంటే మొదట భ్రష్టత్వం క్రైస్తవులు. అందుకే ఇక్కడ అంటున్నాడు మొదట భ్రష్టత్వం సంభవించి తర్వాత నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏ దినము? ప్రభు రాకడ దినం. ప్రభు దినము రాదు.
ప్రభు వచ్చే దినం రావాలంటే నాశనపుత్రుడు, పాప పురుషుడైనటువంటి ఈ నాశనపుత్రుడు బయలుపడాలి. వాడు ప్రపంచంలోనికి రావాలి, వాడు వెలుగులోనికి రావాలి, అధికారంలోకి రావాలి. చదవండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు, అదిగో దేవుని ఆలయములో అది కూర్చుండును. అర్థమైందా? ఇప్పుడు మనం కూర్చొని ఈ మందిరము, ఇది దేవుని మందిరమే, దేవుని ఆలయమే. ఇది కాదు. ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు, యూదులందరూ కలిపి దేవునికి, యెహోవా దేవునికి ఒక దేవాలయాన్ని తిరిగి కడతారు. ఇప్పుడు ఆ కట్టబడిన ఆ దేవాలయంలోకి వెళ్ళి వాడు కూర్చుంటాడంట. అది నేనే దేవుణ్ణి, మీరు నన్నే పూజించండి వాడు కూర్చుంటాడంట. అప్పుడు దేవాలయం ఉండాలి కదా మరి. ఇప్పుడు లేదు దేవాలయం. అందుకని అది కట్టబడుతుంది. కట్టబడే దినాలు వచ్చినాయి. ఇక అంచెమ దినాల్లోనికి మనం వచ్చేస్తున్నాం. పాప పురుషుడు బయలుపడతాడు. వాడు ఎవడో, వాడు ప్రస్తుతానికి వాడు పుట్టే ఉన్నాడు. ప్రస్తుతానికి వాడు ఉన్నాడు. తన కాలంలో వాడు బయటకు వస్తాడు. అది రావటానికి పరిస్థితులన్నీ సమకూడదని కనుక వాడు వచ్చి దేవాలయంలో కూర్చుంటాడనమాట. వాడు కూర్చోడానికి ముందు, వాడు పరిపాలనలోకి వచ్చినప్పుడు యూదా దేశంలో, ఇశ్రాయేలు దేశంలో ఆ ప్రపంచ నియంతకి ఒక విగ్రహాన్ని చేయమని వాడు బలవంతం చేస్తున్నాడంట. అదే ప్రకటన గ్రంథం 13:13లో మనం చదువుకున్నాం. కత్తి దెబ్బ తిని తిరిగి బ్రతికినటువంటి ఆ మృగానికి ఒక ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, అంటే భూనివాసులు అంటే అందరితోనూ, ఒక యూదులే కాదు అందరికి చెప్తుందంటే ఒక ప్రతిమని చేయాలంటే ఒక విగ్రహాన్ని చేయాలని. ఆ విగ్రహమే రోబో విగ్రహం. ఎందుకంటే ఆ విగ్రహానికి ప్రాణం ఉందని రాయబడింది. ఇప్పుడు రోబోలు మరింత టెక్నాలజీ చాలా స్పీడ్గా వచ్చేసింది. ఇప్పటికే ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ అభివృద్ధి అయ్యింది కనుక ఇప్పటికే రోబోలు తయారు చేస్తూ ఉన్నారు. అవి మనిషిలాగే మాట్లాడుతున్నాయి, మనిషిలాగే ఆలోచిస్తూ ఉన్నాయి. మనిషి యొక్క భావ ఉద్రేకాలకు కూడా అవి అర్థం చేసుకుని ప్రవర్తిస్తున్నాయంట. అలాంటి రోబోలను తయారు చేశారంట. ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు చాలా చోట్ల కొన్ని రోబోలు వర్క్లో ఉన్నాయి. అంటే ఆల్రెడీ అవి చేసే పనులు అవి చేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మరింత టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగ ఆలోచిస్తూ, మనిషి ఏది మాట్లాడితే దానికి సమాధానం చెప్తూ, వాళ్ళ భావాలను అర్థం చేసుకుని వాళ్ళ భావాలు తగ్గట్టుగానే వాళ్ళతో వ్యవహరిస్తూ ఉన్నటువంటి రోబోలు వచ్చేసాయి. దేవుని బిడ్డలారా, ఈ టెక్నాలజీ ఎందుకు అభివృద్ధి చెందింది? బైబిల్ ముందే చెప్పింది కదా, చెప్పింది కదా బైబిల్. దేవుడు ముందే బయలుపరిచాడు కదా. ఆ విగ్రహాలు ఏం చేస్తాయి? కింద రాయబడింది, చదవండి. ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన మోసపుచ్చుచున్నది, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును. ఏమంటే విగ్రహాలు మాట్లాడతాయా? ఇప్పుడు దాకా మనం చూసిన విగ్రహాలు ఏం విగ్రహాలు చూసాం? విగ్రహం అంటే అలా నిలబడి ఉంటుంది. అదొక రాయి, అది రాయితో చేసిన, చెక్కతో చేసిన, దేనితో చేసిన ఒక విగ్రహం. నోరు ఉంటుంది, మాట్లాడదు. కళ్ళు ఉంటాయి, చూడదు. అంతే, చూస్తున్నట్టు ఉంటుందని చూడదు. అదే కదా ప్రస్తుతం మనం చూస్తూ వచ్చాం. ఏ విగ్రహం అయినాను, అది మన విగ్రహం అయినా, మన తాత విగ్రహం అయినా సరే, ఎవరి విగ్రహం అయినా సరే, నోరు ఉంటుంది కానీ మాట్లాడదు, కళ్ళు ఉంటాయి కానీ చూడదు, చెవులు ఉంటాయి కానీ విందు, కాళ్ళు ఉంటాయి కానీ నడదు కదా. కానీ ఈ విగ్రహం అలాంటిది కాదు. దీనికి ఎలాంటిది ఏముందంటే ప్రాణం ఉంది. అక్కడ రాయబడిన మాట చదవండి. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడిన. దానికి ఏముందంట? ప్రాణం ఉంది ఆ విగ్రహానికి. అంటే అది మనిషిలాగా నడుస్తుంది, మాట్లాడుతుంది, తిరుగుతుంది.
ఆ మృగం కంటబడగానే ఏం చేయాలి? మృగానికి ప్రతి ఒక్కడు నమస్కారం చేసి దాన్ని పూజించాలన్నమాట. ఒకవేళ ఎవరైనా పూజించకపోతే వాళ్ళని చంపేస్తుందట. చంపేసి అధికారం కూడా మృగానికి ఉంది. అంటే ఆ టెక్నాలజీ అలాగ అభివృద్ధి చెంది ఆ మృగానికి ఆ విధంగా అధికారం ఇస్తారు కనుక ఆ విగ్రహాన్ని, ఆ రోబో విగ్రహాన్ని ప్రతి దేశంలోనూ ఉంటుంది అన్నమాట. ఎంతకని అదే మాస్క్ వేస్తారు. విగ్రహం అంటే ఏముంది, రోబో అంటే ఏముందండి, లోపలేమో అంతా మిషన్, అది ఒక షిప్తో పనిచేస్తుంది. ఏమండి, దానికి పైన మాస్క్ వేస్తున్నారు కదా. ఇప్పుడు స్త్రీ అయితే 14 రకాలైన మాస్కులు ఉన్నాయంట. అంటే పురుషుని యొక్క పోలికతో 14 రకాలైనటువంటి మాస్కులు తయారు చేశారు. స్త్రీ యొక్క పోలికలతో 14 రకాలైనటువంటి మాస్కులు తయారు చేశారు. అచ్చు శరీరం ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటున్నాయి. అవి మనకి యూట్యూబ్లో మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అవి ప్రచారంలోకి వచ్చేసినాయి. అప్పుడే అవి మనుషుల్లాగే మాట్లాడుతూ, మనుషులాగే కనురెప్పలు వాలుస్తూ మాట్లాడుతూ వ్యక్తీకరణ చేస్తూ ఉన్నాయి. అందమైనటువంటి మాస్కులు వాటికి వేస్తున్నారు. నీకు ఈ మాస్క్ ఈ రూపం నీకు నచ్చలేదనుకో, 14 రూపాయలు ఏదో ఒక రూపం వేసుకుని ఆ విగ్రహాన్ని నువ్వు కొనుక్కోవచ్చు, ఇన్ని కోట్లు అవుతుందని వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. ఇవి ప్రియులారా, ఈ టెక్నాలజీ ఎంత స్పీడ్గా ఇప్పటికి అభివృద్ధి చెందిందో మీరు ఇప్పుడు అర్థమైందా? ఈ అబద్ధ క్రీస్తు లేదా ప్రపంచ నియంత ఈ క్రూరుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రతిమలకి లేక ఆ రోబోలకి వీడు మాసికి తలిగింతారు అంతే. దేవునికి స్తోత్రం. అవి అందరినీ గుర్తిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా దానికి నమస్కారం చేయాలి, వాటినే పూజించాలి. ఇంకే దేవుడిని పూజించడానికి వీరు లేదు. మన దేశంలో మతోన్మాదం పెరిగిపోయింది కదా. చాలామంది మతోన్మాదంతో మాట్లాడుతూ ఉన్నారు. మా దేవుడు అని కొట్టు సత్తన్నారు. అసలు ఏ దేవుడు లేడురా బాబు. రాబోయే రోజుల్లో ఏ దేవుడిని పూజించడానికి వాడు అవకాశమో ఇవ్వడో. క్రైస్తవులైనా సరే, హిందువులైనా సరే, ముస్లిం ఎవరైనా సరే, నేనే దేవుణ్ణి, ఇందాక మనం చదువుకున్నాం కదా దశలోని పత్రికలో, నేనే దేవుణ్ణి అని చెప్పుకుని వాడు దేవాలయంలో కూర్చుంటాడని. కాబట్టి అది యూదులకు సంభవించే విషయం. యూదులు ఇంకెవ్వరిని, యెహోవాని తప్ప ఇంకెవరిని దేవుడిగా వారు అంగీకరించరు. కానీ ఇతర దేశాల్లోన, మిగతా దేశాల్లో ఎవరినైనా దేవుడిగా అంగీకరిస్తారు. కాబట్టి అందరూ మామూలుగానే వాటికి నమస్కారం చేస్తారు. ఒకవేళ ఆ రోబో విగ్రహాలకి, ఆ ప్రపంచ నియంత అయినటువంటి ఆ రోబో విగ్రహాలకు ఎవరైనా నమస్కారం చేయకపోతే, చేయని వారు ఎవరైనా ఉంటారు అంటే వాళ్ళు ఎవరు ఉంటారు? క్రైస్తవుల్లో నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఈ వాక్యాలన్నీ కూడా అర్థం చేసుకుని, ఇవి దేవుడు చెప్పిన పరిస్థితులు జరుగుతున్నాయి, వీడికి మనం నమస్కారం చేయకూడదు, చేస్తే అగ్నిగుండంలోకి వెళ్తానని తెలుసుకున్న వాళ్ళు నమస్కరించరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తుందంటే ఆ విగ్రహము చంపేస్తుంది. ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఆ అధికారం కూడా ఆ రోబో కొంత కొట్టి చంపిన అడిగే దిక్కు ఎవరు లేరు. ఇప్పటికే ఏ దిక్కు లేదు. ప్రజల అవసరాలు తీరడం చాలా కష్టంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా కష్టంగా ఉంటాయి. అందుకనే మంచిగా ఉన్న ఈ రోజుల్లోనే మనము భక్తి చేసుకోవాలి. మంచిగా ఉన్న ఈ రోజుల్లోనే మనం పరిశుద్ధంగా జీవించడం, విశ్వాసం కలిగి జీవించడం, నీతి కలిగి జీవించడం, భక్తులకు తగ్గట్టుగా జీవించడం ఇప్పుడే చేయాలి. రాబోయే రోజులు ఇంకేం చేస్తాం మనం? అప్పుడు కూడా చేయాలి బతుకుంటే. కానీ అప్పుడు దాకా బతుకుండాలని కోరుకోవాలని లేదు. దేవునికి స్తోత్రం. నాకైతే అప్పుడు దాకా ఉండాలని లేదు. ప్రభు పిలిస్తే వెళ్ళిపోవాలని ఎప్పటి నుంచో, కొన్ని సంవత్సరాల నుంచి ఈ వాక్యం నాకు అర్థమైన కాడి నుంచి దేవుడు ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ బ్రతికుంటే దేవుడే కాపాడాలని మాత్రం ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు పిలిస్తే నాతో పాటు నా కుటుంబాన్ని కూడా ఒకేసారి దేవుడు తీసుకెళ్ళిపోతే మంచిదని నేను ఈనాటి నుంచో ప్రార్థన చేస్తున్నాను. మీకు కూడా తెలుసు కదా బిడ్డలారా, ఆలోచించేయండి. ఆ పరిస్థితులు రాబోతున్నాయి. అక్కడ మరలా మనం ఇంకొక విషయాన్ని గమనించవలసింది ఏంటంటే, వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచమంతా కూడా ఒకటే కరెన్సీ. ఏంటండి? ఒకటే కరెన్సీ ఉండాలంట. అంటే ఒకటే డబ్బులు అన్నమాట. మన భాషలో ధనం, రూపాయలు ఒకే రకం. ఇప్పటికి మనం చూస్తే బిట్ కాయిన్ గురించి మీరు విన్నారు కదా ఏమండి? అది చాలా ట్రేడ్లో ఉంది ఇప్పటికే ప్రపంచంలో.
ట్రంప్ కాయిన్ అని తీసుకొచ్చాడంటే ఒక కాయిన్. దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ట్రంప్ కాయిన్, బిట్ కాయిన్తో పాటు ట్రంప్ కాయిన్. అలాగే మన దేశంలో జియో కాయిన్ అంట. ఏంటండి? జియో కాయిన్ అని తీసుకొచ్చారంట మన జియో వాళ్ళు. అంటే ఇదే మొత్తం ప్రపంచమంతా ఒకటే. ఇది కూడా ఆన్లైన్లో, ఇప్పటికీ ఆన్లైన్లోనే కదా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో తక్కువగా నోట్లు, కరెన్సీ చలామణిలో ఉంది. ఎక్కువ శాతం ఈ ఇంటింటికి వచ్చి అడుక్కుండే వాళ్ళు కూడా ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, 50 రూపాయలు ఇస్తారో, 100 రూపాయలు ఇస్తారో, 10 రూపాయలు ఇస్తారో, రూపాయి ఇస్తారో, రూపాయన్నర ఇస్తారో, ఎంత ఇస్తారో అది ఆన్లైన్లో పంపేయండి, ఇదిగో మా ఫోన్పే ఇది అని చెప్పేసి చెప్తున్నారంట వాళ్ళు. ఈ బుడబొక్కల వాళ్ళు ఎవరో వస్తున్నారు కదా ఇంటికి, వాళ్ళు కూడా ఫోన్పే కొట్టేయండి బాబు అంటున్నారంట వాళ్ళను. అంటే అందరి దగ్గర, వ్యాపారస్తుల దగ్గర, రోడ్డు పక్కనే వ్యాపారం చేసుకునే తినుబండారాలు ఇవన్నీ అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా ఇదే పని చేస్తుంది. ప్రతి షాపు దగ్గర ఉన్నాయి కదా. మన దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది, మనం కూడా ఫోన్పే చేస్తున్నాం కదా. ఇప్పటికే డిజిటల్ కరెన్సీ నడుస్తుంది కదా, ఇది వస్తుంది అన్నమాట. ప్రపంచం అంతా కూడా ఒకటే కరెన్సీ. ఈ కరెన్సీ చలామణి జరగాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఆ మృగము యొక్క పేరైనను, ఆ పేరిటి సంఖ్య అయినను, తమ కుడి చేతి మీదనైనను, తమ నొసట ఎందైనను ముద్ర వేయించుకోవాలి అని అక్కడ 13వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతున్నాం ప్రకటన గ్రంథంలో. అంటే ఈ కరెన్సీ అనేది కూడా ఇప్పుడు ఏమైంది చూడండి. ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుందా లేదా, అభివృద్ధి చెందుతుందా లేదా, అంటే మన అత్యమ దినాలకి మనం ఎంత సమీపంగా ఉన్నామో. ఘోరమైనటువంటి శ్రమలు మన ముందు ఉన్నాయని మనకు అర్థమవుతుంది కదా పరిస్థితులు చూస్తుంటే. అక్కడెక్కడో కూర్చొని 4 కబుర్లు ఆడుకుని ఏమండి వెళ్ళిపోయే వాళ్ళకి, వాక్యం వినటువంటి వాళ్ళకి పరిస్థితుల గురించి తెలియవు. వాళ్ళకి ఎంతసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుని ఆ సినిమా చూసి ఈ సినిమా చూసి ప్రభుని నమ్ముకున్న వాళ్ళే దౌర్భాగ్యులు. ఆ దౌర్భాగ్యుల్లో మనం ఉండకూడదు బిడ్డలారా. మన భక్తిహీనులతో కలిసిపోకూడదు. జాగ్రత్త. అవిశ్వాసులతో నువ్వు జోడీగా ఉంటే నువ్వే అవిశ్వాసం అవుతావు. ఎవరికి నష్టం? రేపు అగ్నిగుండంలో పడితే నువ్వు కాలుతావు. భక్తిగా ఉన్నవాడు, నీతిగా ఉన్నవాడు, ప్రభు చెప్తున్నట్లుగా మానక ప్రార్థన చేసుకున్నవాడు, తప్పించబడినోడు పరలోకంలో హాయిగా ఉంటాడు. నువ్వు మాత్రం అగ్నిగుండంలో మల ఎండి చేపలా కాలుతావు. అప్పుడు తెలుస్తుంది దేవుని సేవకులు ఎంత నెత్తి నోరు కొట్టుకుని నిన్ను ప్రోత్సహిస్తే నువ్వు ఎన్ని తిట్లు తిట్టావో, ఎన్ని విధాలుగా అపార్థం చేసుకున్నావో, నేను రాను ఏం చేస్తావు అనుకున్నావో, ఇవన్నీ అప్పుడు జ్ఞాపకం వస్తాయి. ధనవంతుడికి జ్ఞాపకం వచ్చినట్టు మనకి జ్ఞాపకం వస్తాయి అక్కడికి వెళ్తే. అందుకని అక్కడికి వెళ్ళాలని ఎవరు కోరుకోకండి. అక్కడికి వెళ్ళకూడదంటే దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యం విని ఎప్పటికప్పుడు మీ హృదయాల్ని, మీ జీవితాలని కట్టుకుని తప్పులు సరిదిద్దుకోండి, లోపాలని సరిదిద్దుకోండి. ప్రభు రాబోతున్నాడు. స్వేచ్ఛగా ఉండే ఈ కాలంలోనే నువ్వు భక్తి చేయకపోతే, సరిగా నడవకపోతే రేపు పొద్దున ఏం నడుస్తావు ఆలోచన చేయండి బిడ్డలారా. కాబట్టి ఈ కరెన్సీ అనేటువంటిది ఆల్రెడీ జరుగుతుంది. ట్రంప్ కాయిన్ అంటున్నారు, ఆయన ఒక ఆయన ఏది తీసుకొచ్చాడు అంటున్నారు డిజిటల్. అలాగే మనకి మన భారతదేశంలో జియో కాయిన్ ఒకటి వచ్చింది అంటున్నారు. మరి ఏది ట్రెండ్లోకి వస్తుందో తెలియదు. మొత్తానికి ప్రపంచం అంతా ఒకటే లావాదేవీలు జరిగే పరిస్థితి రాబోతుంది. ఆ లావాదేవీలు జరగాలంటే నీ దగ్గర డబ్బు ఉన్నా ఖర్చు పెట్టడానికి ఉండదు. నీ దగ్గర అమ్ముకునేటువంటి ధాన్యమే కానీ, కాయగూరలే కానీ, వస్తువులే కానీ ఏవైనా ఉన్నప్పటికీ నువ్వు అమ్మడానికి ఉండదు. ఒకవేళ నీకు అవసరమైనవి కొనుక్కోవడానికి నీ దగ్గర డబ్బు ఉన్నా కానీ తిరిగి కొనుక్కోవడానికి కూడా నీకు అవకాశము ఉండదు. ఆ క్రయ విక్రయాలు జరగాలంటే ఈ ముద్ర వేసుకోవాలంటే అక్కడ రాయబడింది 666 ముద్ర. అది ఒక మనుషుని సంఖ్యయే అని రాయబడింది. ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాలలో, మన దేశంలో ఆధార్ కార్డులు 12 అంకీలు కలిగిన ఆధార్ కార్డు మనకి ఆల్రెడీ ఉంది. ఏమండి 3 6లు ఎంత అండి? 666 ముద్ర అంటే 18. అంటే 18 అంకీలు కలిగినటువంటి ఒక సంఖ్య మనకి ఇవ్వబోతున్నారేమో ఒకవేళ. ఎందుకంటే అది జ్ఞానం ఉంది, ఇందులో జ్ఞానం ఉంది అన్నాడు కదా. 3 6లు అర్థం చేసుకుంటే 18 కదా.
అంటే మన 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 అంకీలేమో 12, ఇంకో 6 అంకీలు కలిపితే 18 అవుతుంది కదా. అందుకని 3 6లు 18 అంకెలు కలిగినటువంటి ఒక అకౌంటు, ఒక నెంబరు మనలో ప్రతి ఒక్కడికి రాబోతుందేమో ఒకవేళ. అది మన చేతి మీద కానీ మన నొసటి మీద కానీ ఆ ముద్ర వేసుకోవాలి అని అంటా ఉంది వాక్యం. సరే, ఏం జరగబోతుందో కానీ ఈ పరిస్థితి అయితే రాబోతుంది కనుక ఇవన్నీ మనకి సమీపంలోనే కనపడుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ జరిగే కాలము మనకు అత్యంత సమీపంగా ఉన్నట్టుగా కనపడుతుంది. కనుక ఈ శ్రమకాలంలో తట్టుకుని తాలుకుని నిలిచేవాళ్ళు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు బిడ్డలారా? మీలో కొంతమందికి ఇంకా రక్షణే లేదు. బాప్తీసం పొందండి, మీ పాపాలు కడుక్కోండి అంటే మాకు పిల్లోడు పుట్టాలి, వాడికి పేరు పెట్టాలి, లేకపోతే ఇలాంటి ఉద్యోగం రావాలి, ఇవన్నీ రకరకాల మన సాకులు చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం బాప్తీసం పొందుతాను. నువ్వు ఎప్పుడు బాప్తీసం పొందితే మాత్రం సేవకుడికి ఏంటి ఉపయోగం? మీరు బాప్తీసం పొందితే ప్రస్తుతం బాప్తీసం పొందినంత మాత్రాన సేవకులకు వచ్చే ఉపయోగం లేదు, పొందకపోయినంత మాత్రం వచ్చే నష్టము లేదు. నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు బాప్తీసం పొందినా నువ్వు ఇచ్చే కానుక ఏమిస్తావు? ఆ 10 రూపాయలే ఇస్తావు. టింగమని ఆ కానుక పెట్టిలో కానుక ఆ 10 కాగితమే వేస్తావు, అంతే కదా. పొందినంతే, పొందకపోయినా అంతే కదా. ఎలాగ వస్తున్నావు దేవుని మందిరానికి? ఇక బాప్తీసంతో పని ఏంటి? బాప్తీసం పొంది కూడా భ్రష్టులే. రక్షణ బాప్తీసం యొక్క విలువను పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారని బైబిలే చెప్పేస్తుంది కదా. బాప్తీసం పొందినంత మాత్రాన్ని నీకు పరలోకం రిజర్వేం కాదు. తప్పకుండానే బాప్తీసం పొందితే ఇక తప్పకుండా పరలోకం నా సొంతమే అని ఎప్పుడు అనుకోకండి. అలా ఎవరైనా చెప్పినా కానీ నమ్మకండి. బాప్తీసం పొందడం అవసరమే. నీకు పొందకపోతే నీకు అసలు పరలోకం వెళ్ళే అవకాశమే లేదు. పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా బాప్తీసం పొందాలి. కానీ ఖచ్చితంగా బాప్తీసం పొందితే పరలోకం మాత్రం ఖచ్చితంగా కాదు. అందరం కూడా బాప్తీసం పొంది ప్రభు రాకడ కొరకు దేవుని వాక్యం ఏమైతే చెప్తా ఉందో ఆ వాక్యం నెరవేర్చుకుంటూ మన లోపాలు సరి చేసుకుంటూ మనం సిద్ధపడితేనే మనకు పరలోకం వస్తుంది. కాబట్టి ప్రియులారా, ప్రభు రాకడ అంచెమ దినాలు. ప్రభు రాకడ కంటే ముందు భయంకరమైన శ్రమకాలము రాబోతుంది. అది మీరు మనసులో ఎప్పుడు ముద్ర వేసుకోండి, ఉంచుకోండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన ప్రస్తుతం ట్రంప్ గారు 2వసారి ఆయన అధ్యక్ష పీఠం ఎక్కినందున యూదులకు దేవాలయము కట్టే అవకాశము ఉన్నది. ఆ కట్టడం కానీ జరిగితే మరింత సమీపమైపోతుంది శ్రమకాలము. ఎందుకంటే ఆ తరువాత ఒక పెద్ద యుద్ధమోటి రష్యా ఇస్రాయేల్ దేశం మీద చేయబోతూ ఉంది. రష్యా దేశము అప్పుడు చాలా విపత్తు ప్రపంచానికి జరగబోతుంది. భయంకరమైన ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ఆహార నష్టము ప్రియులారా జరుగుతుంది. అప్పుడు ఆ యుద్ధాల కారణంగా ఏమో ఇప్పటికే తెగుళ్ళే, అప్పుడు ఇంకా మరింత తెగుళ్ళు వస్తాయి. ఆ భయంకరమైన పరిస్థితులు, శ్రమలు, ఆ శ్రమల్లో రూపుదిద్దుకుంటుంది 10 దేశాలు కలిపి ఒక రాజుని ఎన్నుకోవడం. ఆ రాజుని ఎన్నుకున్నటువంటి ఆ ప్రభుత్వంలో నుంచే ప్రపంచాన్ని పరిపాలించడానికి రాబోతున్న పాప పురుషుడు, దేవుని బిడ్డలారా, వాడు నాశన పుత్రుడు, వాడు వస్తాడు. వాడు బయలుపడ్డాడు అంటే యేసయ్య ఇక దగ్గరగా ఉన్నాడు. ద్వారం దగ్గర, బైబిల్ ఇప్పటికే చెప్తుంది, ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడట. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పిన ఆయన ద్వారం దగ్గర ఉన్నాడంట. అంటే గడప దగ్గర ఉన్నాడు. పరలోకం నుంచి గడప దాటి ఆయన అడుగు బయటెడితే మన భూలోకంలో ఉంటాడనమాట. అంత సమీపంగా ఉన్నాడు యేసు ప్రభు వారు. ఆయన రాకడ కనుక ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన వాళ్ళకి ఆనందమే, సంతోషమే. ఏదో కొన్ని కష్టాలు పడితే పడ్డారు కాక, కొన్ని నిందలు అనుభవించారు కాక, కొంతమంది చంపబడతారు. ఒకవేళ చంపబడ్డారు. సావు కూడా రెడీ. ఎవరు? నిజమైన క్రైస్తవులు, నిజమైన విశ్వాసులు, నిజమైన భక్తులు సావు కూడా రెడీగా ఉన్నారు. ఇది మాత్రం నేను చెప్పగలను ప్రియులారా. కనుక వాళ్ళకి ఏం జరిగినా సంతోషమే భక్తులకి. కాకపోతే పరిస్థితులు చూస్తున్నాను, కొంచెం భయం ఉంటుంది, కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయాలి ప్రతి ఒక్కరూ.
అది ఎలాగా ఉంటుంది. కానీ దేవుడి సహాయం మాత్రం ఉంటుంది భక్తులకి. దేవునికి స్తోత్రం. దేవుడు తప్పకుండా తన బిడ్డలకు ఆయన సహాయం అయితే చేస్తాడు. కానీ కొంత పెయిన్, కొంత ఇబ్బందులు మాత్రం పడాలి. కానీ దేవుడి సహాయం ఉంటుంది. మన ప్రకటన గ్రంథంలో చదువుతాం కదండి, 3వ అధ్యాయంలో ఒక మాట 10వ వచనంలో ఏమని ఉంటుంది, ఓర్పు విషయమైన నా వాక్యమును మీరు గైకొంటున్నారు కనుక భూలోకం మీదకి రాబోతున్న శోధనా కాలంలో నేను మిమ్మల్ని కాపాడుతాను అన్నాడు ఆయన. కనుక వాక్యాన్ని నెరవేరుస్తూ ఓర్పుతో భక్తి చేసే వాళ్ళకి దేవుని కాపుదల ఎప్పుడూ ఉంటుంది. మరి మీకు ఆ ఓర్పు ఉంటుందా? వాక్యాన్ని నెరవేరుస్తున్నారా? వాక్యానుసారంగా జీవిస్తున్నారా? ఒకసారి మనల్ని మనమే ఏం చేయాలి? పరిశీలించుకోవాలి. రోజు కంటే దేవుని రాకడ మరింత సమీపంగా ఉంది. రాత్రి గడిచి చాలా టైం అయిపోయింది కనుక వెలుగు రావటానికి ఇక టైం ఎంతో ఉండదు కదా. అలాగనే ఈ పరిస్థితులన్నీ చాలా మట్టుకు జరిగిపోయాయి కాబట్టి ఇక నాశనపుత్రుడు రావడానికి కానీ ఆ తరువాత ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి తన సంఘాన్ని తీసుకెళ్ళిపోవడానికి ఆయన రాబోయే గడి కూడా సమీపించింది. ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశానికి వస్తాడు. ఓర్పుతో వాక్యాన్ని నెరవేరుస్తూ భయభక్తులు కలిగి మానక సమాజంగా కూడుకుంటూ ప్రార్థనలతో భయభక్తులతో నివసిస్తున్న ఈ భక్తులు కనురెప్పపాటున మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు కూడా ధన్యులే. హల్లెలూయా. అంతకుముందు చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేస్తారు. అప్పుడు వాళ్ళు ధన్యులు. కనుక అటువంటి ధన్యమైన జీవితాన్ని జీవించండి బిడ్డలారా. అటువంటి ధన్యమైన జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఏంటి చెప్పండి? ఎవరి చేతుల్లో ఉంది? మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎలా జీవిస్తారో, మీరు ఎలా మలుచుకుంటారో మీ జీవితాన్ని, మీ భక్తిని, మీ ప్రవర్తన, మీ నడక, ఏమండి ఇవన్నీ కూడా మీరు ఎలా మలుచుకుంటారో మీ చేతుల్లోనే ఉంది. మీరే మలుచుకోండి ప్రభు రాకలో ఎత్తబడేటట్లుగా, మీరే మలుచుకోండి శోధనా కాలంలో ఓర్చుకునేటట్లుగా, మీరే మలుచుకోండి దానికి ముందుగా మరణిస్తే పునరుద్ధానం చెందేటట్లుగా. అలాంటి కృప కోసం దేవుడికి ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే మీకు అందరికీ అలాంటి కృప దేవుడు దయచేయాలని, అంటే ఆయన సహాయం కూడా మీకు లభించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలతో మనం ఇంకొకసారి ధ్యానం చేద్దాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడేటట్లుగా మీ మనస్సులను సిద్ధపరచుకోండి. భక్తిహీనులుగా ఉండకండి. భక్తిహీనులు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి మీరు భక్తిహీనులుగా ప్రవర్తించకండి. మనసు మార్చుకోండి. పశ్చాత్తాప పడండి. ఎక్కువగా కూటాల్లో పాల్గొనండి. వాక్యముతో ఉతక స్నానం చేయబడండి. అంటే వాక్యము ద్వారా పవిత్రపరచబడండి. వాక్యము ద్వారా హెచ్చరించుకోండి. వాక్యము ద్వారా ప్రోత్సహించుకోండి. వాక్యము ద్వారా పురుగొల్పుకోండి. ప్రార్థన ఎక్కువగా చేయండి. దేవుడు యేసయ్య చెప్పారు కదా, మెలకుగా ఉండి మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు కదా. అందుకని సమాజంగా కూడుకుని, సంఘముగా కూడుకుని ప్రార్థన చేయటానికి ఎక్కువగా మీరు మీ సమయాన్ని వినియోగించుకోండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాలో, మీరు ఏ దారిలో నడవాలో అంతా మీ స్వాధీనంలోనే ఉంది. కనుక మీ యొక్క భక్తి జీవితాన్ని చక్కగా ప్రభు మార్గంలోనికి మలుచుకోమని ప్రభు పేట మీ అందరిని నేను ప్రోత్సహిస్తున్నాను. ప్రార్థన చేద్దాం.